సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వ హయాంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డుకునేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు వేసింది కాంగ్రెస్ నాయకులే అని ఆరోపించారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులను ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తున్నారు తప్ప కొత్త పనులేవీ చేయట్లేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణం కోసం గజం భూమి కూడా సేకరించలేదని సతీష్ కుమార్ విమర్శించారు. మాట ఎప్పటికి వస్తుంటుంది. ఏంది కదా అంటే, గత ఎమ్మెల్యే గారి ఇంటికి ముఖ్యమంత్రి వచ్చేది, ఏం చేసిండు ఎమ్మెల్యే గారు ఇక్కడ అని చెప్పి, సతీష్ కుమార్ గారు ఏం చేస్తున్నాం అని చెప్పి ఆయనకు ఒక ఊతపదం లెక్క అయిపోయింది. హాస్పిటల్ విషయానికి వచ్చేది ఉంటే, మరి 2014 లోపల అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం లోపల ఏర్పడ్డప్పుడు కేవలం 30 పడకల హాస్పిటల్ మాత్రమే ఉండే, దాన్ని 50 పడకలు చేయడం జరిగింది. ఆ రోజు 2,75,00,000 రూపాయలు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసే కాకుండా మళ్ళీ దాని తర్వాత మాతా శిశు కేంద్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు 11 లక్షల రూపాయలతో, 11 కోట్ల రూపాయలతో. మరి అది కూడా ఈరోజు ఇప్పుడున్న మంత్రి గారు దామోదర్ నరసింహారావు గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. చేసుకుంటూ ఏం అభివృద్ధి జరగలేదు, ఇక్కడ ఏమి చేయలేదు, మేము ఇంకా 150 పడకల హాస్పిటల్ తీసుకొస్తున్నామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ మాతా శిశువుతోని 100 పడకలు హాస్పిటల్ మనము బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తీసుకురావడం జరిగింది. అదనంగా పిలుచుకొచ్చేది మళ్ళీ 100 పడకలు తప్ప ఎక్కువ కనబడతలేదు. కానీ నిన్న మీరు మాట్లాడిండ్రు, ఎమ్మెల్యే గారు మన మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు, ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి వస్తారు ఏం చేయలేదు అని చెప్పి, మరి ఇవాళ మేము స్థాపించిన పాలిటెక్నిక్ కాలేజీ లోపలనే మీరు ఆ ఇంజనీరింగ్ కాలేజీ కూడా స్టార్ట్ చేసిన సంగతి గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియదు.